నమస్తే. పూజ్య సద్గురుదేవులు గ్రాండ్ మాస్టర్ జోకోక్సీ గారు స్పిరిచువాలిటీకి సంబంధించి మనకెన్నో అమూల్యమైన సూత్రాలు ఇచ్చారు. ప్రాణిక్ హీలింగ్ ప్రయాణంలో వారు మనకు అందించినవి ఇంకా ఎన్నో స్పిరిచువల్ విషయాల గురించి మన ఛానల్ ఇన్నర్ జర్నీలో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మాస్టర్ గారు అందించిన సూత్రాలని డిస్కస్ చేసుకుందాం. వాళ్ళు మాస్టర్ గారు తమ బోధనల్లో మనకి ఎన్నో రకాల విషయాలు చెప్పారు. కేవలం స్పిరిచువాలిటీయే కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి మనం ఎంత చక్కగా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, ఎంత బాగా ప్రోగ్రెస్ అవ్వచ్చు అనే విషయాలు మనకి చెప్పారు. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు, అన్నీ ముఖ్యమే కానీ కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసుకుందాము. ఈ ఇంపార్టెంట్‌వన్నీ పుస్తకాల రూపంలో ఉన్నాయి. గోల్డెన్ లోటస్ సూత్రాస్ అని ఆ పుస్తకాల రూపంలో ఉన్నాయి. అందులోని విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. మొదట ఆన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, భగవంతుని ఉనికి గురించి వారు మనకు చెప్పింది. దాని మీద మనం ఏమనుకునేది మాట్లాడుకుందాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్. భగవంతుడు ఉన్నాడా లేడా, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అన్నది ఆ డిస్కషనే అనవసరం. భగవంతుడి ఉనికి సర్వవ్యాపితము. మన చుట్టూ ప్రతి ఒక్క దాంట్లో కూడా భగవంతుడి ప్రెజెన్స్ కనిపిస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేదా అని ప్రశ్నించే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మనం ఒక సెల్ ఫోన్ వాడుతున్నాం. ఆ సెల్ ఫోన్ వాడుతున్నాము అంటే అర్థం ఏంటి? ఆ సెల్ ఫోన్‌లోని కాంపోనెంట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అవన్నీ అసెంబుల్ చేసి మనకి సేల్ చేసే ఫ్యాక్టరీ ఉంది అని అర్థం. జస్ట్ బికాజ్ మనకు ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి మనం సెల్ ఫోన్ వాడుతున్నా సరే, అసలు సెల్ ఫోన్‌లు అనేవి క్రియేటే అవ్వట్లేదు అని అనగలుగుతామా? Because we are using a cell phone, it means that there is a factory somewhere which is creating all this. అంతే కదా. అలాగే మన చుట్టూ ఉండే ప్రకృతిని, ప్రాణులని అబ్జర్వ్ చేసినప్పుడు సింపుల్ థింగ్స్‌తో ఎంత బ్యూటిఫుల్‌వి క్రియేట్ అవుతున్నాయి. అంటే వీటన్నిటిని క్రియేట్ చేస్తున్న ఫ్యాక్టరీ ఎక్కడో ఉంది. ఒక ఫ్యాక్టరీలో క్రియేట్ చేయాలి అంటే అక్కడ నాలెడ్జ్ ఉండాలి. అన్ని రకాల క్వాలిటీస్ ఉండాలి కదా. అదే మన చుట్టూ చూడండి ప్రకృతి. ఒక పువ్వు ఉంది, ఒక మొక్క ఉంది. అందులో అది ఎట్లా ఫార్మ్ అవుతుంది? మట్టి, నీళ్లు, కాస్త సన్‌లైట్ పడితే ఒక మొక్క పెరుగుతోంది. గడ్డి పువ్వైనా సరే పెరుగుతోంది. దానికి ఒక వాసన ఉంటుంది, డిస్టింక్ట్ స్మెల్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, ఆకులుంటాయి, ఎన్నో రకరకాలుంటాయి. సో, మనము సైంటిస్ట్‌లుగా ఎన్ని కోట్లు డబ్బులు పోసినా అలా క్రియేట్ చేయగలుగుతున్నామా? లేదు కదా. అంటే అర్థమేంటి? ఒక మినిమమ్ ఎలిమెంట్స్ నుంచి ఇంత బ్యూటిఫుల్ థింగ్స్‌ని క్రియేట్ చేయడానికి హయ్యర్ ఇంటెలిజెన్స్ కావాలి, లవ్ కావాలి, పవర్ కావాలి. ఇవన్నీ ఉన్నది భగవంతుడొక్కడే. ఇంతమంది మనుషులు ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు లేరు. ఐడెంటికల్‌గా ఎవరు లేరు. అలా ఒక ప్రాణిలాగా ఇంకొక ప్రాణి లేదు. ఇన్ని వందల కోట్ల ప్రాణులు, ప్రతి దృశ్య, అదృశ్య జీవులు వీటన్నిటిని సృష్టించాలి అంటే భగవంతుడు కంపల్సరీ ఎక్కడో ఉన్నాడు. అంటే భగవంతుడు అంటే కిరీటం పెట్టుకుని, నగలు వేసుకుని మనలాగా మన సినిమాల్లో లాగా అని కాదు. ఇట్ ఈస్ ద omnipresent energy, divine energy, which is all divine energy, divine love, divine power. త్రిగుణాలు కలిగిన ఆ భగవంతుడు యూనివర్సల్ పరబ్రహ్మన్ ఎక్కడో ఉన్నారు. వాళ్ళ సృష్టే, ఆ భగవంతుడి సృష్టే ఇది అంతా. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ డీపెన్స్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ యువర్ ఓన్ రిలీజియన్. భగవంతుడి సృష్టి, భగవంతుడు ఎంత సర్వశక్తిమంతుడో, ఎంత ప్రేమామయుడో, ఎంత ఇంటెలిజెన్స్ కలిగిన వాళ్ళో తెలిస్తే మనం ఫాలో అయ్యే రిలీజియన్, మనం ఫాలో అయ్యే ఆచారాలను మరింతగా అప్రిషియేట్ చేయగలుగుతాము. ఏ రిలీజియన్‌కి
కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి భగవంతుడు కేవలం ఆ పార్ట్‌కి సంబంధించిన వాళ్ళే అని చెప్పడానికి లేదు. ప్లానెట్స్ మనం ఉత్త భూమి మీదే కాదు, ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎన్నో ఒక్కటే యూనివర్స్ కాదు, ఎన్నో మల్టీవర్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని సృష్టించి ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేస్తున్న ఆ భగవంతుడి అమితమైన ప్రేమను, శక్తిని, ఇంటెలిజెన్స్‌ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు. మనలో హ్యూమిలిటీ వస్తుంది. మనం ఎంత అసలు మనకున్న ఈ డిగ్రీలు, మనకు ఆస్తులు, మన హెల్త్, మన అందం ఇవేవి ఒక మట్టి రేణువుకి కూడా సరిపోవు. ఆ హ్యూమిలిటీ వచ్చినాడు భగవంతుడిని అప్రిషియేట్ చేయగలుగుతాము. ఆ దివ్య శక్తికి మనం ఒక సాధనంగా ఉన్నందుకు మన మీద మనకి ప్రేమ పెరుగుతుంది. భగవంతుడి పట్ల కూడా ప్రేమ పెరుగుతుంది. అలాగే భగవంతుడి సృష్టి అయిన సమస్త ప్రాణికోటి మీద కూడా ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాణిలో, ప్రతి ఒక్క వస్తువులో ఆ భగవత్తత్వం ఉంది. అది లేకపోతే ఆ మొక్క అలా ఉండదు, ఒక జంతువు అలా ఉండదు, మనిషి ఇలా ఉండరు. ప్రతి ఒక్కరిలో ఆ డివినిటీ, డివైన్ లైట్, లవ్, పవర్ ఈ 3 లేకపోతే ఆ ప్రాణి జీవించి ఉండలేదు. అంటే అర్థమేంటి? ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవతత్వం ఉంది. అంటే వాట్ వి డూ టు అదర్స్ ఈజ్ లైక్ డూయింగ్ టు గాడ్. మనం ఇతరులకి చేసేది ప్రతి ఒక్కటి, అది మంచైనా చెడైనా భగవంతుడి పట్ల చేసేది అని అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉందో ఆ థాట్. మనకి నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఎవరైనా సరే అందరికి అందరిలో భగవంతుడు ఉన్నాడు. సో, అవతల వాళ్ళ పట్ల నెగటివిటీ పెంచుకోలేకపోతాం. అవతల ఉన్నది భగవంతుడే అని తెలిసినప్పుడు మనం నెగటివిటీ ఎలా పెంచుకుంటాం? కోపం ఎలా తెచ్చుకుంటాము? కదా! ఆటోమేటిక్‌గా మనకి సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న భగవతత్వాన్ని గుర్తించడంతో మనలో ప్రశాంతత వస్తుంది. మనలో ఆనందం పెరుగుతుంది. ఆలోచించి చూడండి. ఇది ఎలా అనిపిస్తున్నాయి ఈ సూత్రాస్ డిస్కస్ చేస్తుంటే అన్నది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీలత, ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వి విల్ రీచ్ బ్యాక్ టు యూ. థాంక్ యూ. నమస్తే.